ఉన్నారండి? అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శ్రీదేవి స్టార్ కిచెన్. ఆవకాయ అండి, చిట్టి ముక్కల ఆవకాయ, కొత్త ఆవకాయ. మామిడికాయలు వచ్చేసినాయి ఎండోయి. అవి చూడగానే నాకు అనిపించింది చిట్టి ముక్కల ఆవకాయ పెట్టేద్దామని. మరి మీతో షేర్ చేసుకోవాలి కదా, అందుకని మీకు చూపిద్దామని రెడీ అయిపోయా. ఎన్నో లేవండి, ఓన్లీ 3 ఇంతంత కాయలు, 3 కాయలు పప్పులో కానీ తెచ్చా. పప్పులో ఏమేస్తాంలే, ఆవకాయ చిట్టి ముక్కల ఆవకాయ కలిపేద్దామని రెడీ అయిపోయా. చూపించేస్తాను మీకు. 3 కాయలండి ఇవి, చిన్న కాయలు, ఇంతంత కాయలు, చిన్న చిన్న తొక్కలు తీయకూడదు అనమాట. ఇలా చిన్న ముక్కలు కోసుకోవాలి. అందులోకి ఇదిగో ఆవపిండి, నువ్వుల పొడి, మనకు పొయ్యితో పని లేదండి, మెంతిపిండి, వెల్లుల్లిపాయి, కారం, సాల్ట్, వీటికి కావలసినవి. మనకు ఆవపిండి, మెంతిపిండి ఎప్పుడు మనం రెడీగా ఉంచుకుంటాం కదా, 5 నిమిషాలు కూడా పట్టదండి ఆవకాయ కలుపుకోవడానికి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఇందులో వేసుకుందాం. శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఎండలో ముక్కలు కోసుకున్నాయి అన్నమాట. ఇవి దగ్గరగా 1/4 కేజీ కంటే కొంచెం ఉంటాయండి. మన కారానికి తగ్గట్టు వేసుకోవాలన్నమాట. నేనైతే 2 స్పూన్లు కారం వేస్తున్నానండి. ఇందులో ఫుల్ 2 స్పూన్లు వేసా. ఇవ్వండి, ఫుల్ స్పూను ఆవపిండి వేస్తున్నా. దీనికి కొలతలు ఏం లేవండి, మనకి 1 వీక్ కంటే నిల్వ ఉండదు. ఇది చిట్టి ముక్కల ఆవకాయ. తర్వాత మెంతిపిండి, వెల్లుల్లిపాయ. అలాగే సాల్ట్ మనకు టేస్ట్కి తగ్గట్టు కలుపుకోవటమే. 2 స్పూన్లు వేసాను సాల్ట్. ఇది నువ్వు పప్పు, తెల్ల నువ్వు పప్పు వేయించి పౌడర్ చేసుకున్నానండి. ఇది ఆప్షనల్, వేస్తే కనుక టేస్ట్ అద్దిరిపోద్దండి అసలు. అది మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే కారం, ఆవపిండి, మెంతిపిండి, వెల్లుల్లి, సాల్టు వీటితో సరిపెట్టుకోవచ్చు అన్నమాట. ఇదంతా బాగా కలిపేద్దాం ముక్కలకి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు కూడా మీ ఆప్షనల్ అండి. చిట్టి ముక్కల ఆవకాయలు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. తొక్కలు ఒలిసి పెట్టుకుని కొంచెం వేస్తున్నా, వేస్తే బాగుంటాయి. 2 పాయలు ఒలిచి పెట్టుకున్నానండి. ఇదిగోండి, 1 స్పూను నువ్వుల పౌడర్ వేస్తున్నా. ఇది కూడా మీ ఆప్షనల్, వేసి చూడండి ఒకసారి, టేస్ట్ చాలా బాగుంటుంది అసలు. ఏమి నూనె కూడా వేయకముందే వాసన వచ్చేస్తుందండి ఇది. ఇప్పుడు ఇందులో వేరుశనగ నూనె కలుపుకుందాం. ఒక 100 గ్రాములు ఈజీగా పడుతుందండి మనకి నూనె. ఇంత మంచి వాసన వస్తుందోనండి అసలు. మెంతిపిండి, ఆవపిండి, నువ్వుల పొడి,
ఇంతేనండి, అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనకి ఏమి ఆయిల్ కనిపించట్లేదు కదా, రేపు చూపిస్తాను మీకు. ఇలాగే పెట్టి నేను ఊరిన తర్వాత నూనె అంతా పైకి వచ్చేస్తుంది అనమాట. ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకుందాం. ఆ వాసనకి ఆకలేసేస్తుందండి అసలు. ఎంత బాగుందో. ఊరాక మీకు చూపిస్తాను, ఊరిస్తూ తింటానమాట. అన్నీ సరిపోయినాయి నేను వేసిన ఇప్పటి వరకు అయితే. ఊరాక కొంచెం ఏదైనా తేడా వస్తుందండి, సాల్ట్ కూడా తగ్గుద్ది. అప్పుడు చూసి కలుపుకుందాం మనం. ఇదిగోండి, మళ్ళీ ఒకసారి మీకు కొలతలు చెప్తానండి. ఒక 1/2 కేజీకి తక్కువే ఉన్నాయి ముక్కలు. దానికి 2 స్పూన్లు కారం వేసాను, 1 స్పూను నువ్వుల పొడి వేసాను, 1 స్పూన్ ఆవుపిండి వేసాను, రుచికి తగ్గగా సాల్ట్ వేసుకున్నాను, మెంతిపిండి, వెల్లుల్లిపాయ అది కామను. ఏం లేదండి, మనం పప్పులోకి 2 కాయలను తెచ్చుకుంటామా, ఆ 2 కాయలు ఇలా కలిపేసుకోవచ్చు అనమాట. దానికి లెక్కలు ఏం అవసరం లేదు. మనం నిలవ ఉండే పచ్చడి అయితే కొలతల్లో పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకొని చూడండి, ఒక్కసారి నువ్వుల పొడి వేసి పెట్టుకొని చూడండి, ఆ టేస్ట్ అనేది మీకే తెలుస్తుంది అసలు. చూడండి, నేను ఆగలేక అన్నం కూడా తెచ్చేసుకున్నా ఆ స్మెల్కి. ఆవకాయ మజాక. ఎంత బాగుందో అసలు. మీకు స్మెల్ ఫోన్లో వచ్చేలాగుంటే బాగుండు. ఎంత మంచి స్మెల్ వస్తుందంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అసలు ఆగలేకపోతున్నాను. కలిపింది ఇప్పుడైనా సరే నేను టేస్ట్ చేయాల్సిందే. అసలు ఎంత బాగుందో నా నువ్వుల కమ్మదను. చాలా బాగుంది. చేదు కూడా ఏం లేదండి. నేను 1 స్పూన్ వేసుకున్నాను కదా ఆవపిండి, అసలు చేదన్న మాట లేదు. రేపటికి ఇంకా చాలా బాగుంటుంది. రేపు కూడా మీకు తిని చూపిస్తాను. చాలా బాగుందండి. ఏ కాయ అయినా పర్లేదు, పుల్లటి కాయలు ఇప్పుడు వస్తున్నాయి కదా కొత్తగా, అలా తెచ్చుకొని మాకు ఇది 1 వీక్ వస్తుంది. మీరు కూడా ఎప్పటికప్పుడు అంటే కాయలు ముదిరే వరకు మనం ఇలా పెట్టుకోవచ్చు చక్కగా. టేస్ట్ బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. మీరు కూడా ఇలా పెట్టుకొని తిని చూడండి. నా మాటిని నువ్వుల పొడి వేసుకొని చూడండి. కమ్మదనం ఎంత బాగుందంటే అసలు అంత బాగుంది. వీడియో మీకు నచ్చిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఉంటానండి, బాయ్.